పేదవాడికి వైద్య విద్యని అందుబాటులోని ఉంచాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకి కూడా సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని అందించాలి ప్రభుత్వం అన్నటువంటి ఆలోచనతో తీసుకున్నటువంటి ఆనాటి మా ప్రభుత్వ నిర్ణయాన్ని ఈ కూటమి ప్రభుత్వం నిర్ణయం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది పేద విద్యార్థుల తాలూకా ఆశల్ని వైద్య విద్య చదవాలన్నటువంటి వారి ఆకాంక్షని దూరం చేస్తూ ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము కూడా వ్యతిరేకిస్తున్నాం అన్నటువంటి విధంగా నిన్న జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన, దానికి వచ్చినటువంటి స్పందన, ప్రజల్లో ఉన్నటువంటి ఉత్సాహం, ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత నిన్న పర్యటన ద్వారా కనబడిందని చెప్పి నిన్నటి నుంచి రాష్ట్రం అంతా కూడా మాట్లాడుకుంటా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా స్టాండ్, మా పార్టీ స్టాండ్ ఏదైతే ఉందో నిన్న వారు ప్రజలను ఉద్దేశించి నిన్న నర్సీపట్నం కాలేజ్ దగ్గర జరిగినటువంటి పత్రికా సమావేశం ద్వారా వారి స్టాండ్ను కూడా చెప్పడం జరిగింది. ఈ ఆధునిక దేవాలయాల్ని మా ప్రభుత్వం ఉన్నప్పుడు వీటిని పేదవాడికి అందించాలని, వైద్య విద్యని పేదవాడికి మరింత చేరువ చేయాలని, టెరిషరీ కేర్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలకు అందించాలని వారు ఏదైతే ఆ రోజు తపన పడ్డారో ఈరోజు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆశపడినటువంటి ప్రజలు, ముఖ్యంగా పేద విద్యార్థులు మన భవిష్యత్తు ఏంటి అని అనుకునేటువంటి పరిస్థితుల్లోకి ఈ ప్రభుత్వం తీసుకెళ్లిపోయింది. పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ వారికి అప్పచెప్పడానికి 10 కాలేజీలు అప్పచెప్పడానికి ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నిరసిస్తున్నాం. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, ఇది ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఉంది అన్నటువంటి ఉద్దేశాన్ని నిన్న పెద్ద ఎత్తున ప్రజలు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి సంఘీభావం తెలియజేసి ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ చేసినటువంటి నిన్నటి కార్యక్రమం. Please subscribe Citizen Voice and like and share please.